హయత్నగర్లో కురిసిన భారీ వర్షానికి ఓ బిల్డింగ్ కింద ఉన్న మట్టి కొట్టుకుపోయింది. దీంతో ఆ భవనం ప్రమాదకరంగా మారింది. హైడ్రా అధికారులు వచ్చి భవనాన్ని పరిశీలిస్తున్నారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియదని ప్రమాదకరంగా ఉన్న భవనాన్ని తొలగించాలని అంటున్నారు స్థానిక కార్పొరేటర్. హయత్నగర్లో పద్మావతి కాలనీలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హయత్నగర్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి కొన్ని కాలనీలు లోతట్టు ప్రాంతాలు ఉంటే మరికొన్ని కాలనీల్లో ఒకసారి చూడొచ్చు. ఈ పక్కన మొత్తం మట్టి కూలిపోయింది, మట్టి కుంగిపోయింది. దాంట్లో ఉన్నట్టు మట్టి అంతా కిందికి పోవడంతో మొత్తానికి ఒక పెద్ద బొయ్యారం లెక్క పడిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో పైన బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్కి ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఉన్నారు, వాళ్ళని తెస్తున్నాం. అసలు ఎందుకు ఇలా జరిగింది? వర్షం ఏ విధంగా వచ్చింది? నిన్న వచ్చిన భారీ వర్షాలకు రాత్రి దాదాపు హయత్నగర్లో 12 సెంటీమీటర్స్ వర్షం. అంటే ఈ హైదరాబాద్ నేను హెవీ వర్షం వచ్చింది కాబట్టి వాటర్ ఫ్లో ఎక్కువైంది. వాటర్ ఫ్లో ఎక్కువ కాకుండా ఇక్కడ మనకు సివర్ లైన్ ఉన్నది. ఇక్కడ ఒక 3 ఫీట్ సివర్ లైన్ ఉన్నది. బిఎన్రెడ్డికి నుంచి వచ్చే సివర్ లైన్ ఇది. ఆ సివర్ లైన్ మనకు కెపాసిటీ సరిపోక ఆ వాటర్ ఈ వర్షానికి ఇంకా ప్రెషర్ ఎక్కువై ఈ మ్యాన్హోల్స్ గిట్ట పగిలిపోయి ఆ వాటర్ అన్ని బయటికి వెళ్ళి ఆ మొత్తం ఇంటి కిందికి పోయి ఆ మట్టినంతా గుంజుకొచ్చి అట్లా సొరికేలాగా ఏర్పడ్డది. ఈ సివర్ లైన్ మనకు సరిపోకనే ఈ సమస్య ఏర్పడ్డది అని మేము అనుకున్నాం. అధికారులకు గిట్ట చెప్పినాం. కాబట్టి ఇప్పుడు ఈ సివర్ లైన్ ఏదైతే ఉందో బిఎన్రెడ్డికి వచ్చి మాకు సరిపోతలేదు. మేము ఆల్రెడీ గత సంవత్సరం నుంచి అధికారులకు తెలియజేస్తాం. అధికారులు కూడా సర్వే చేసుకొని పోయారు. మాకు ఆ సివర్ లైన్ సామానార్ నుంచి ఒక పెద్ద ట్రంక్ లైన్ వేసి అంటే బిఎన్రెడ్డికి నుంచి వచ్చేది డైవర్షన్ చేస్తే దీనికి లోడ్ కొంచెం తగ్గుతుంది. ఇటువంటి పరిస్థితి కాదు. ఇది 22 ఏళ్ల క్రితం వేసిన సివర్ లైన్ మొత్తం డ్యామేజ్ అయింది. ఎక్కడక్కడ పైపులు పోయినాయి. నీకు మాన్యువల్స్ కొలాప్స్ అవుతున్నాయి. మాన్యువల్ ఏదైతే కొలాప్స్ అయిందో ఇక్కడ మాన్యువల్ సర్జరీ వాటర్ వర్క్స్ వాళ్ళు డీజీఎం మేనేజర్ వాళ్ళందరూ వచ్చారు. కాంట్రాక్టర్ గిట్ట పిలిపించారు. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తామంటారు. అది వర్క్ చేసేస్తారు. కానీ ఈ బిల్డింగ్ పరిస్థితి మాత్రం ఘోరం ఉంది. ఎప్పుడు కూలిపోతుందో అనేది తెలుస్తలేదు. ఓకే, రైట్. అంటే ఈ బిల్డింగ్ ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియనట్టు పరిస్థితి. ఇప్పటికీ కూడా అందులో నీళ్ళ సౌండ్ వస్తుంది, వాటర్ సౌండ్ వస్తుంది. ఆ లోపల నుంచి అటు నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఇటు నుంచి వస్తున్నాయి. ఈ విధంగా మట్టి అంతా కుంగిపోయింది, మట్టి బయటకు వచ్చేసింది. దీంతో ప్రమాదం పొంచి ఉంది. హైడ్రా అధికారులు కూడా వచ్చారు, దీన్ని పరిశీలించారు. మొత్తానికి ఓనర్లకు వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చేసి దీని పరిస్థితి ఏంటంటే ఈ ముందున్నట్టుగా భాగాన్ని కూల్చేయడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నట్టుగా పరిస్థితి, హైదరాబాద్ ఉన్న పరిస్థితి. వర్షం మాత్రం భారీగా వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్షం రావడంతో కొన్ని కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు కావటం, మరికొన్ని ఇలాంటి భవనాలకు కూడా అంటే స్ట్రాంగ్ ఉన్నటువంటి ఇలాంటి సిమెంట్తో కట్టినట్టు భవనాలకు కూడా ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.